విఎస్ గూగుల్ షీట్ తెలుగు ట్యుటోరియల్స్ లో ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి గూగుల్ షీట్ లో ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఒక షీట్ లో ఉన్న పర్టికులర్ సెల్స్ ని, పర్టికులర్ రోస్ ని, కాలమ్స్ ని మనం లాక్ చేసుకోవచ్చు. ఎంటైర్ షీట్ ని, మల్టిపుల్ షీట్స్ ని కూడా మనం లాక్ చేసుకోవచ్చు. ఇలా గూగుల్ షీట్ లో ఉన్న డేటాని ఎన్నో రకాలుగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. విఎస్ గూగుల్ షీట్ ని మనం జనరల్ గా షేర్ చేస్తాం. షేర్ చేసేటప్పుడు కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ అనేది అప్లై చేస్తాం. ఆ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ చెప్పానండి. అలానే గూగుల్ షీట్స్ గురించి నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి గూగుల్ షీట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక గూగుల్ షీట్ ఓపెన్ చేశానండి. ఇందులో టోటల్ గా ఎన్ని షీట్స్ ఉన్నాయండి? 3 షీట్స్ ఉన్నాయండి. స్టాక్ రిపోర్టు, మార్క్స్ రిపోర్టు, ఎంప్లాయ్ రిపోర్టు. ఈ పర్టికులర్ షీట్ ని, అంటే టోటల్ గా 3 షీట్స్ ఉన్న ఈ ఫైల్ ని మనం ఎవరికి షేర్ చేసాం ఒకసారి చూడండి. ముందుగానే ఈ షీట్ ని షేర్ చేశానండి. షేర్ అనే బటన్ ని క్లిక్ చేస్తే ప్రీవియస్ గా ఎవరెవరికి షేర్ చేసాం ఇక్కడ చూడండి. ఇక్కడ దుర్గా ప్రసాద్ యు, ఇది మన షీట్ అండి. అండ్ ఇంకో 3 మెంబర్స్ కి నేను షేర్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి పర్టికులర్ సెల్స్ ని మనం ప్రొటెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ షీట్ 1 అనేది సెలక్షన్ లో ఉంది, స్టాక్ రిపోర్ట్ అనేది సెలక్షన్ లో ఉంది. ఈ రిపోర్ట్ లో ఈ అమౌంట్ సెల్స్ ఉన్నాయి చూసారు కదండి, ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేశానండి. ఈ పర్టికులర్ సెల్స్ ని నేను ప్రొటెక్ట్ చేయాలండి. వేరే వాళ్ళు ఎలాంటి మోడిఫికేషన్ చేయకూడదు. రిమైనింగ్ చోట ఎక్కడైనా మోడిఫికేషన్ చేయొచ్చు. పర్టికులర్ గా ఈ ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్స్ ని ఎలాంటి మోడిఫికేషన్ చేయకూడదు. ఓకే, ఈ సెల్స్ ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ప్రొటెక్ట్ రేంజ్ అనే ఆప్షన్ చూడండి. లేదనుకోండి ఇక్కడ వ్యూ మోర్ సెల్స్ యాక్షన్, ఇక్కడ ఇదిగోండి ప్రొటెక్ట్ రేంజ్. ఎప్పుడైతే ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తారో రైట్ సైడ్ ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ రేంజ్, ముందుగానే మనం డేటాని సెలెక్షన్ చేసాం కాబట్టి ఆ సెల్స్ రిఫరెన్స్ తీసుకుంది. ఇక్కడ సెట్ పర్మిషన్స్, ఈ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇదిగోండి కస్టమ్ అని ఉంది, క్లిక్ చేశారనుకోండి ఓన్లీ యూ, పర్టికులర్ గా ఈ షీట్ లో ఈ ఫార్ములాస్ అప్లై చేసిన సెల్స్ ని ఎవరు ఎడిట్ చేయకూడదు. మీరు మాత్రమే ఎడిట్ చేయాలనుకుంటే ఓన్లీ యూ ఈ ఆప్షన్ సెలెక్షన్ చేయండి. లేదా కస్టమ్ లో పెట్టారనుకోండి, ప్రీవియస్ గా ఎవరెవరికైతే షేర్ చేశారో అందులో పర్టికులర్ గా మీరు ఏ పర్సన్ అయితే మోడిఫై చేయాలో ఆ పర్సన్ కి మాత్రమే చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉండేలా చూసుకోండి. అదే పర్టికులర్ పర్సన్ మెయిల్ ఐడి పక్కన చెక్ బాక్స్ అన్సెలక్షన్ చేశారనుకోండి, ఆ ఫార్ములాస్ అప్లై చేసిన ఆ సెల్స్ లో ఎలాంటి మోడిఫికేషన్ చేయలేరు, ఎందుకంటే ప్రొటెక్షన్ చేసాం అనమాట. అలా ఇప్పుడు నేను ఈ 3 మెంబర్స్ నేను అన్సెలక్షన్ చేశానండి. డన్, చేంజెస్ చేశాను. ఆల్రెడీ షేర్ చేశాం కదండి. ఇప్పుడు పర్టికులర్ గా నేను ఎవరికైతే షేర్ చేశానో ఆ పర్సన్ ఓపెన్ చేస్తున్నారు షీట్ ని, గమనించండి. చూడండి, వాళ్ళు మొబైల్లో ఓపెన్ చేయొచ్చు అండ్ కంప్యూటర్ లో ఓపెన్ చేయొచ్చు. మొబైల్లో ఓపెన్ చేయాలంటే ముందుగానే గూగుల్ షీట్ అప్లికేషన్ ఉండాలండి. ఓకే, వాళ్ళు డైరెక్ట్ గా గూగుల్ షీట్ అప్లికేషన్ ఓపెన్ చేశారు. ముందుగానే మనం పంపించాం కాబట్టి ఆ షీట్ ని వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ చేస్తున్నారు. ఇదిగోండి పర్టికులర్ గా వాళ్ళు ఆ షీట్ అనేది ఓపెన్ చేశారు. ఇదిగోండి సేమ్ షీటు. ఓకే, మనం షీట్ 1 లో స్టాక్ రిపోర్ట్ లో మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసాము. ఇందులో పర్టికులర్ గా ఈ అమౌంట్ ఉన్న సెల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసామండి. ఆ అవతల పర్సన్ ఎడిట్ చేద్దామని చూస్తున్నాడు. డబుల్ క్లిక్ చేస్తుంటే ఇదిగోండి ఎడిట్ అవ్వట్లేదు. బాటమ్ రైట్ లో వ్యూ ఓన్లీ అనే ఆప్షన్ వచ్చింది, అంటే జస్ట్ చూడడానికి మాత్రమే, ఎందుకంటే మనం ప్రొటెక్షన్ చేసామండి. అదే రేట్ దగ్గర డబుల్ క్లిక్ చేశాడు అనుకోండి, ఇదిగోండి ఎడిట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. అమౌంట్ ఉన్న సెల్స్ ని, అంటే ప్రొటెక్ట్ చేసిన ఆ సెల్స్ ని మాత్రం ఎలాంటి మోడిఫికేషన్ చేయలేడు, ఎందుకంటే మనం ప్రొటెక్ట్ చేసాం కాబట్టి. ఇలా పర్టికులర్ కాలమ్స్ ను కూడా మీరు సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ మోర్ కాలమ్ యాక్షన్స్ లోకి వెళ్ళి ప్రొటెక్ట్ రేంజ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు, సెట్ పర్మిషన్స్ లోకి వెళ్ళండి. మీరు కాకుండా ఎవరెవరైతే మోడిఫై చేయొచ్చో వాళ్ళని సెలక్షన్ లో ఉంచండి. అన్సెలక్షన్ చేస్తే వాళ్ళు ఎలాంటి మోడిఫికేషన్ వర్క్ చేయలేరు. అండ్ మీరు మాత్రమే మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఓన్లీ యూలో పెట్టుకొని డన్. ఇలా పర్టికులర్ సెల్స్ ని, పర్టికులర్ కాలమ్స్ ని, రోస్ ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఈ లాక్ ని మీరు రిమూవ్ చేయాలి అనుకోండి, ఇదిగోండి రైట్ సైడ్ లో ఇక్కడ మనం పర్టికులర్ గా ప్రొటెక్ట్ చేసిన ఆ రేంజ్, ఆ కాలమ్స్, ఇక్కడ డేటా డిస్ప్లే అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ సింబల్ డిస్ప్లే అవుతుంది కదా, క్లిక్ చేయండి. రిమూవ్, ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. లేదా ఆ పర్టికులర్ రేంజ్ ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ మోర్ సెల్ యాక్షన్స్ లో ప్రొటెక్ట్ రేంజ్ అన్నారనుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ లాక్ చేసిన ఆ రేంజ్ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. డబుల్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ డిలీట్ సింబల్ క్లిక్ చేసి రిమూవ్ చేయండి. ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ ని మీరు రిమూవ్ చేశారో ఆ అవతల వ్యక్తి ఇంకా ఈజీగా మోడిఫై చేయొచ్చండి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇదిగోండి ఫార్ములా అనేది ఎడిట్ అవుతుంది అతనికి. ఓకేనా, ఇక్కడ మీరు ఇచ్చే ప్రొటెక్షన్ బట్టి ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళకి
ఆ ప్రొటెక్షన్ ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్ గా అప్లై అవుతూ ఉంటాయండి. అలానే ఎంటైర్ షీట్ ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే డైరెక్ట్ గా ఈ షీట్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి, ఏ షీట్ అయితే మీరు ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నారో ఆ పర్టికులర్ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. నేను మార్క్స్ రిపోర్ట్ ని ప్రొటెక్ట్ చేయాలండి, మార్క్స్ రిపోర్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ప్రొటెక్ట్ ద షీట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ పర్మిషన్స్ అప్లై చేయండి, సెట్ పర్మిషన్స్. అండ్ మీకు మాత్రమే ప్రొటెక్షన్ అప్లై అవ్వాలంటే కస్టమ్ తీసేసి ఓన్లీ యూలో పెట్టుకోండి. డన్. ఇదిగోండి మీరు ఎవరికైతే షేర్ చేశారో ఆ పర్సన్ అనే వాళ్ళు షీట్ ఓపెన్ చేశారండి. ఇందులో ఫస్ట్ షీట్ స్టాక్ రిపోర్ట్ కి ఎలాంటి మనం ప్రొటెక్షన్ అప్లై చేయలేదు, అతను ఎడిట్ చేయొచ్చు జనరల్ గానే. ఓకే, కానీ మనం ప్రొటెక్ట్ చేసిన షీట్ ఏంటండి, సెకండ్ షీట్ మార్క్స్ రిపోర్ట్. అది ఓపెన్ చేశాడు, డబుల్ క్లిక్ చేసి మాడిఫై చేద్దామంటే కుదరట్లేదు. ఎందుకంటే ఇదిగోండి మనకి బాటమ్ రైట్ లో వ్యూ ఓన్లీ అని డిస్ప్లే అవుతుంది, జస్ట్ చూడడానికి మాత్రమే. ఓకేనా, ఇలా ఎంటైర్ షీట్ ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మరి ప్రొటెక్షన్ రిమూవ్ చేయాలంటే ఏం లేదండి, ఆల్రెడీ స్టోర్ చేసిన ఈ ప్రొటెక్షన్ మీద ఆ రేంజ్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ సింబల్ క్లిక్ చేసి రిమూవ్ అనండి, ఆటోమేటిక్ గా ప్రొటెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. అలానే ఒక షీట్ లో ఎంటైర్ డేటా మొత్తం మనం ప్రొటెక్షన్ చేసాం, పర్టికులర్ సెల్స్ బట్టి పర్టికులర్ కాలమ్స్ బట్టి మనం ప్రొటెక్ట్ చేసాం. అలా కాకుండా నేను ఏ సెల్స్ అయితే సెలెక్షన్ చేశానో ఆ సెల్స్ బట్టి అన్ప్రొటెక్షన్ చేస్తూ రిమైనింగ్ షీట్ మొత్తం లాక్ అయిపోవాలండి. అంటే పర్టికులర్ గా నాకు క్వాంటిటీ అండ్ రేటు ఐటమ్ నేమ్ ఇవి మాత్రమే ఎవరైనా సరే నేను ఎవరికైతే షేర్ చేసినా వాళ్ళు ఎడిట్ చేయొచ్చు. రిమైనింగ్ డేటా మొత్తానికి ప్రొటెక్షన్ అప్లై చేయాలండి. ఆ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రొటెక్ట్ ద షీట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పెక్ట్ సర్టైన్ సెల్స్ అనే చెక్ బాక్స్ ఉందా, సెలక్షన్ చేయండి. ఇక్కడ ఆ పర్టికులర్ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఆ రేంజ్ ని సెలక్షన్ చేయాలంటే ఇక్కడ బాక్స్ ఐకాన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. ఇక్కడ క్వాంటిటీ కాలం, ఈ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అలానే ఇంకో రేంజ్ కూడా తీసుకోవాలి కదండి, యాడ్ అనదర్ రేంజ్. మళ్ళీ రేట్ కాలం అంటే ఆ రేట్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, యాడ్ అనదర్ రేంజ్. అలానే ఐటమ్ నేమ్స్ కూడా ఎంటర్ చేయాలండి, సెలక్షన్ చేయండి ఆ సెల్స్ వాటికి. ఓకే, సెట్ పర్మిషన్స్. ఇక్కడ కష్టం కాకుండా ఓన్లీ యూ. డన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చామండి, నేను ఎవరికైతే షేర్ చేశానో ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఓన్లీ ఐటమ్ నేమ్స్, క్వాంటిటీ అండ్ రేటు ఈ కాలమ్స్ అంటే ఈ పర్టికులర్ గా ఈ సెల్స్ మాత్రమే ఎడిట్ చేయడం కుదురుతుందండి. ఈ షీట్ లో ఇంకా రిమైనింగ్ డేటా మొత్తం ఎడిట్ చేయడం కుదరదు. ఓకేనా. ఓకే, ఆ పర్సన్ అనే వాళ్ళు ఆ షీట్ ఓపెన్ చేశారండి, ఫస్ట్ షీటే కదా స్టాక్ రిపోర్టు. ఓకే, ఐటమ్ నేమ్స్ ఇదిగోండి ఎడిట్ చేస్తున్నాడండి. ఓకే, ఇక్కడ నేను ఎల్ఈడి టీవీస్ ఈ విధంగా డేటా టైప్ చేయొచ్చు, కానీ మోడల్ నెంబరు టైప్ చేయడం కుదరదు. అలానే అమౌంట్ ఫార్ములాస్ మార్చడం కుదరదు. అండ్ ఇక్కడ మనకి సేల్స్ రిపోర్ట్ ఉంది, ఇక్కడ ఎడిట్ చేయాలని చూస్తున్నారు, కుదరదు. ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్షన్ చేసామండి, రిమైనింగ్ షీట్స్ మొత్తానికి ప్రొటెక్షన్ చేసాం. బాటమ్ రైట్ లో గమనించండి, వ్యూ ఓన్లీ ఉందంటే అది లాక్ లో ఉన్నట్టు. ఓకేనా, ఇలా కూడా మనం గూగుల్ షీట్ లో ఉన్న డేటాని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. అలానే మల్టిపుల్ షీట్స్ కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అండి. ఇది డైరెక్ట్ గా ఆప్షన్ అయితే లేదండి, మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళండి. షీట్ మేనేజర్ అని ఒక అప్లికేషన్ ఉంటుందండి, అంటే మనకి ఎంఎస్ ఎక్సెల్ లో స్టోర్ అనే ఆప్షన్ లో పర్టికులర్ గా కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ కొన్ని యాడిన్స్ అనమాట. ఇక్కడ యాడిన్స్ ద్వారా గెట్ యాడిన్స్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేసి షీట్ మేనేజర్ అని ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, డైరెక్ట్ గా సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ మెనూలోకి వెళ్తే షీట్ మేనేజర్ స్టార్ట్ అన్నారు అనుకోండి, మనకి ఇదిగోండి షీట్ మేనేజర్ అని రైట్ సైడ్ లో ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. మన గూగుల్ షీట్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఇప్పుడు పర్టికులర్ గా ఎంటైర్ షీట్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయొచ్చు, షిఫ్ట్ పట్టుకొని టోటల్ షీట్స్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేదా పర్టికులర్ గా నేను కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ ఉన్న 2 షీట్స్ ని సెలెక్షన్ చేసి ఇక్కడ లాక్ సింబల్ ఉంది చూసారు కదండి, పక్కనే యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి, రిస్ట్రిక్ట్ ఎడిటింగ్. ఇదిగోండి కొంచెం ప్రాసెస్ జరిగి ఆటోమేటిక్ గా లాక్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ లాక్ సింబల్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇంక ఇక్కడ పర్మిషన్ ఆప్షన్స్ ఎలాంటివి ఉండవండి. ఇక్కడ ఆల్రెడీ అవతల పర్సన్ ఆ షీట్ ఓపెన్ చేశాడు కాబట్టి ఇక్కడ అతను ఏమైనా ఎడిట్ చేద్దామని చూస్తున్నాడు అండి, కానీ ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, ఇదిగోండి డబుల్ క్లిక్ చేసిన వ్యూ ఓన్లీ. అలానే మార్క్స్ రిపోర్ట్ ఉంది, ఎలాంటి ఎడిటింగ్ వర్క్ చేయలేడు. అలానే ఎంప్లాయ్ రిపోర్ట్ ఉంది, ఎడిట్ చేస్తున్నాడు, మనం థర్డ్ షీట్ ని లాక్ చేయలేదు. ఓకేనా, అండ్ లాక్ చేసిన వాటిని అన్లాక్ చేయాలి అనుకోండి, సెలక్షన్ లో ఉన్నాయి కదండి, పక్కనే యారో మార్క్ ఉంది, లాక్ సింబల్ పక్కనే క్లిక్ చేసి అన్ప్రొటెక్ట్ అనండి. ఇదిగోండి మళ్ళీ లాక్ సింబల్ అనేది రిమూవ్ అయిపోయింది.
ఓకేనా? ఈ విధంగా గూగుల్ షీట్ లో ఉన్న డేటాని మనం ఎన్నో రకాలుగా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.